హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్యా కిచెన్. ఇవాళ చేయబోతున్న రెసిపీ స్పాంజీ లాంటి దోశలండి. మీ ఇంట్లో ఉండే అన్ని పప్పులతో ఇలా దోశలు రెడీ చేసుకోండి. ముందుగా ఒక కప్పు బియ్యాన్ని తీసుకోవాలి, రేషన్ బియ్యము. ఇలా ఒక గిన్నెలో వేసుకోవాలండి. మనం ఏ కప్పుతో బియ్యం తీసుకుంటున్నామో అదే కప్పుతో ఒక పావు కప్పు పెసరపప్పును తీసుకొని గిన్నెలో వేసుకోవాలండి. అలాగే మినపప్పును ఇంకో హాఫ్ కప్పు తీసుకోవాలండి. ఇలా హాఫ్ కప్పు మినపప్పును తీసుకొని గిన్నెలో వేసుకోవాలండి. మనము ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులను తీసుకొని వేసుకోవాలండి. మనము ఇంకో హాఫ్ కప్పు అటుకులను తీసుకొని వేసుకోవాలి. అలాగే పావు కప్పు కందిపప్పును వేసుకోవాలి. మనం వాటర్ పోసుకొని ఇవన్నీ వేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని బాగా శుభ్రం చేసుకోవాలండి. మనం ఇలా శుభ్రం చేసుకొని ఒక 2 గంటలన్నా, లేదంటే మీకు టైం ఉంటే ఒక 5 గంటలు నానబెట్టుకోండి. టైం లేకుంటే ఒక 2 గంటలైనా పర్వాలేదండి, మనకు బాగా నానుతాయి. మనం నానబెట్టుకొని ఇలా వాటర్ పోసుకొని ఒక మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మీకు టైం ఉంటే ఒక 2 అవర్స్ లేదంటే 5 అవర్స్ అండి. మనం ఇలా మిక్సీ పట్టుకోవాలండి. మిశ్రమం అంతా ఇలా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలండి. మనకి పిండి అనేది కొంచెం పొంగుతూ రావాలంటే మనం సోడా వేసుకోవాలండి. ఇలా సోడా వేసుకోవడం వల్ల పిండి అనేది బాగా పులుస్తుందండి. మనం ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కు రెడీ చేసుకోవాలంటే ఒక రోజు ముందే మనం ఇలా నానబెట్టుకొని నైటు మిక్సీకి పట్టుకొని ఇలా సోడా వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మనం ఇలా మార్నింగ్ తెరిచి చూడంగానే పిండి అనేది బాగా రెడీ అయింది. దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ పంచదారను వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనకి పంచదార వేయడం వల్ల మనకి దోశలు అనేది కలర్ చాలా బాగా వస్తాయండి. మనం పిండి అనేది ఇలా రెడీ చేసుకోవాలండి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇలా రెడీ చేసుకోండి, బాగుంటుంది. ఇలా పిండి అనేది ఇలా స్మూత్గా ఇలా ఉండాలండి. మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై దోశ పెన్నం పెట్టుకొని మనకి పెన్నం వేడవ్వగానే మనం ఇలా పిండిని వేసుకొని కొంచెం పల్చగా వేయకూడదండి, కొంచెం దొడ్డుగానే మందంగానే వేయాలి. ఎందుకంటే మనం పప్పులు వేసాం కదండి, అదనేది పప్పులు వేయడం వల్ల దోశ అనేది కొంచెం దొడ్డుగా వేయాలి. మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఇలా సైడ్కి ఆయిల్ పోసుకోవాలండి. మనం ఆయిల్ పోసుకుంటే మనకి దోశ అనేది ఏడలు మనకి పైకి తేలుతున్నప్పుడు మనం దోశ చెంచాను తీసుకొని మనం కొంచెం తిప్పేసుకోవాలండి. మనకి అవతల కూడా కుక్ కావాలనుకుంటే మీరు అవతల వైపు కూడా కాల్చుకోండి. నాకైతే రెడీ అయిపోయింది అనిపించిందండి. ఇలా మనం చట్నీతో మనం ఇలా దోశ తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా మీ ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వద్దనకుండా తినేస్తారు. ఇలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి.